వచ్చి అయా కలువరి శిలువలో నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మా కొరకు చిందించి ఇదిగో దేవా తండ్రి నాయన నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా స్తుతుల మీద ఆసీనుడవై నిన్ను స్తుతించడానికి ప్రభువా ఈ ధన్యతలు ఇచ్చినందులకై నీకు స్తోత్రాలు అయ్యంటూ అందరం రెండు చేతులు పైకి ఒకసారి బిగ్గరగా ప్రభుకు స్తోత్రాలు చెబుతాం. ఈ దినంలో నీవు నేను బ్రతికి ఉన్నామంటే దానికి కారణం ప్రభు కదా. ఎంతో మంది గనులైనటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఇదిగో ఈ లోకాన్ని విడిచే కాలపు కాయలు రాలినట్లుగా రాలిపోతూ ఉన్నారే. ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు బిడ్డ, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నిలవబడి సజీవులంగా మనం ఉంటుండగా సజీవుడైనటువంటి ఆయన నామాన్ని కీర్తించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి అనుకూలమైనటువంటి సమయంలో మనందరము ప్రభువును స్తుతిస్తూ స్తుతి ద్వారా కలిగేటువంటి గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి సిద్ధపడదాం. ఆనాడు పౌలు శీలను స్తుతించినప్పుడు చెరసాల గోడలు బద్దలవడం మాత్రమే కాదు, కానీ చెరసాల నాయకునికి తన కుటుంబానికి రక్షణ కలుగునట్లుగా ఈ దినము ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా కడగబడి కొనబడి స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి పరిశుద్ధుల గుంపుగా మనం ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటుండగా ఇదిగో తన దాసుని నోట నుంచి వెలువడేటువంటి ప్రతి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట ఆయన రాకడకు ప్రతి హృదయాన్ని సిద్ధపరచునట్లుగా ప్రభువాని కార్యాన్ని జరిగించాయంటూ ప్రభు సన్నిధులు మనందరము స్తుతిస్తూ కృతజ్ఞతతో ప్రభుని ఆరాధన చేద్దాం. ఇంతవరకు ఆదుకున్నావే. అందరూ చూద్దామా? నన్నింతవరకు ఆదుకున్నావే. మరొకసారి అందరూ నన్నింతవరకు కాపాడుచున్నావే. అందరూ చప్పట్లు అలాగే కన్ను మూసుకునే ప్రభు సన్నిధిలో ఎబినేజరుగా నాకు తోడుగా ఉండు అయ్యా, నన్ను నడిపిస్తూ నాకు కాపరిగా, నాకు నాయకుడిగా, నా నావికుడిగా నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి ఎబినేజరు అయిన ప్రభువా, కృతజ్ఞతతో పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నానయ్యా. ప్రభు సన్నిధిలో స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా అందరం ఆరాధించు ఆ శక్తితో అందరూ కలిసి పాడదాం.